ఓకే, ఏంటి ఈ ఈ ఈ బిగ్ బాస్ గోల్ ఏంది? ఇది ఎందుకు పెట్టుకున్నారు మీరు? అంటే అన్న ఇప్పుడు బిగ్ బాస్ లో చిన్న ఆపర్చునిటీ పెట్టారు కన్నా, కామన్ మ్యాన్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పి. అయితే మనం ఇన్ని రోజులు మేము కష్టపడుతున్నాం కన్నా, అంటే ఇన్ని రోజులు కష్టపడి ఫేస్ టూ ఏనాడు చేయలేదన్నా. నేనంటూ సాధించడానికి చూపించుకోవాలంటే ఒక పెద్ద స్టేజ్ కావాలనుకున్నా అన్నా. అనుకోకుండా ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది కన్నా, కామన్ మ్యాన్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పి. దానికోసం పోరాడి ఆ బిగ్ బాస్ లోకి వెళ్ళి ఫేస్టివల్ చేసి ఉండాలని కోరికన్నా. అంటే నేను సాధించడానికి చూపించుకోవడానికి ఒక స్టేజ్. ఓకే ఓకే. దాంతో పాటు అన్న ఇప్పటి వరకు మనం కొన్ని సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ చేసాం కదన్న, మనకున్న దాంట్లో మనం ఇన్ని చేసాం కదన్న. అవును, అది జనాలకి తెలిస్తే వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు 10 మంది చేసినా గానీ మా నుంచి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, మేము ఇంకా ఎంతమందికి చేయగలం అని వాళ్ళకు కూడా ఆ 10 మంది ఇంకో 10 మంది అట్లా 10 పెంచుకుంటే వాళ్ళ సర్కిల్లో వాళ్ళు చేసుకోగలుగుతారు కదన్న. అంటే ఒక మంచి స్టేజ్ అనేది వస్తే ఇది అనేది 1 కోట్ల మంది చూస్తారు అన్న. బిగ్ బాస్ అనేది మనం చేసే మంచి అదే 1 కోట్ల మందికి వెళ్తే వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే వాళ్ళు చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తే నా వంతు అనేది ఒక అభిప్రాయం అనేది ఒకటి వస్తుంది కదన్న. సో వాళ్ళు కూడా అట్లా ముందు సలోభం ఏం లేదు, ఇంకొంచెం మేము డెవలప్ అయితే ఇంకొంచెం చేస్తాం కదా అన్న ఇంటెన్షన్ తప్ప ఇక్కడ వేరే విధంగా అయితే ఏం లేదు. ఓకే, అంటే మొత్తం మీద ఎట్లా ఉంది ఇప్పుడు? ఏ విధంగా ఉంది మీకు సపోర్ట్? ఏ విధంగా ఉంది? ఖమ్మం నుంచి మీరు బిగ్ బాస్కి వెళ్ళాలని అంటున్నారా ఏంటి? ఎట్లా అసలు? ఖమ్మం నుంచి మన ఫాలోవర్స్, మన ఫ్యామిలీ అంతా మనకి సపోర్ట్ అన్న. ఖమ్మం నుంచి ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు కానీ మనకి వాళ్ళకి మనం సపోర్ట్ అన్న. అందరూ మనకి సపోర్ట్ గానే ఉంటారన్న. ఎందుకంటే మనం ఎవరితో ఏముండదు, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఇందాక చెప్పాం కదన్న, ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా ఇట్లా కావాలి అన్న అందరం సపోర్ట్ చేసుకుంటూ ఉంటామన్న. ఇగోలోకి వెళ్ళారు, ఇగోల్ అనేది ఏం లేదు. ఖమ్మం మొత్తం చాలా మనకి సపోర్టే ఉందన్న. ఓకే, చూస్తా మీరు చెప్పడమా మరి కింద మీ ఖమ్మం వాళ్ళు ఏ మాత్రం కింద మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలని కామెంట్లు పెడతారా లేదా చూద్దాం. డెఫినెట్ గా నేను 2000 కామెంట్స్ నేను ఎప్పుడు అడగలేదు. మీ ఖమ్మం ఎక్కడ ఏరియా నుంచి పెడుతుర్రో అడ్రస్ మెన్షన్ చేసి వీళ్ళు బిగ్ బాస్కి వెళ్ళడం కరెక్టేనా లేదంటే కాదా కూడా పెట్టండి ఒకసారి చూద్దాం. నేను ఎప్పుడు చెప్పలేదు ఇవి, నాకు ఎందుకో సడన్ గా నేను వేరే వాళ్ళకి కాల్ చేస్తే బిగ్ బాస్ కు సో అనేది కొంచెం వరకు తెలిసింది కాబట్టి అది అడగాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటి అసలు నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? ప్లానింగ్స్ అంటే ప్రెసెంట్ అయితే మనం ఒక గోల్ అనుకుంటున్నాం అన్న. ఒక ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా, సోషల్ సర్వీస్ చేసుకుంటా, ఒక 10 మందికి ఇట్లా చేసుకుంటా మనకంటూ ఒక ప్లేస్ కావాలి అనుకుంటున్నాం అన్న. ఆ స్టెప్ లో వెళ్ళాలి అని. ఓకే, రేపు పొద్దున మీకు ఇంతమంది సపోర్ట్ చేసి ముందుకెళ్లే టైంలో మీరు రంగులు మార్చారని ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? ఒకవేళ రంగులు మారుస్తాం అని అనుమానం వచ్చింది. నాకు తెలిసి ఈ రోజు రూపాయి లేదు కాబట్టి మీరు కలిసి ఉన్నారు 3 సంవత్సరాలు. రేపు పొద్దున 10 రూపాయలు కనిపిస్తే ఆ 10 రూపాయలే విడదీస్తుంది కాబట్టి అట్లా విడిపోతారేమో అని ఎందుకు అనుకోకూడదు? సరే, ఇన్ని రోజుల వరకు చెప్తామన్నా, ఈ 3 years కదన్నా. ఈ లోపు మాకు బెట్టింగ్ యాప్స్, జ్యోతిష అని చాలా వచ్చినాయి అన్న. అవి చేస్తే మాకు అన్ని చేస్తే లక్షల్లో వస్తాయి అన్న. మాకు తెలుసు అక్కడ చేస్తే డబ్బులు వస్తాయి అని. అవి మేము యూజ్ చేసుకోవచ్చు, కానీ డబ్బు కోసం మనం ఏనాడు ఆశపడలేదన్న. డబ్బు కోసమే చేసేదైతే ఇది కాదు. డబ్బు ఆశ ఉంటే మీ ముగ్గురం ఇక్కడ ఉండలేమన్న. ఫస్ట్ అంటే డబ్బు అనేది కాదన్న, ఫస్ట్ మా ముగ్గురు అనుకుంటున్న డబ్బు కోసం కాదు. ఈ రోజు డబ్బు లేదు కాబట్టి కళ్ళు నెత్తికెక్కలేదు అనుకోవచ్చు, మేబీ అఫ్ కోర్స్ ఎక్కొద్దనే దేవుణ్ణి కోరుకుంటా. బట్ రేపు పొద్దున డబ్బులు వచ్చిన తర్వాత ఆ 10 రూపాయలు పంచుకునే దగ్గరే కదా చిన్న చిన్న డిస్కషన్ వచ్చేది. అంటే మీరు మమ్మల్ని అడగటానికి ఒక ఫౌండేషన్ ఉంది కన్నా, మేమంటే ఎక్కడో పోయి ఉండేవాళ్ళం కాదు కన్నా. ఖమ్మంలో ఒక స్థిరం అయ్యి ఒక ఫౌండేషన్ పెట్టున్నాం కదా. మీకు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, E96 టీవీ త్రూగా ఒక ఫోన్ పే, గూగుల్ పే పెడితే సరే 10 రూపాయలు వచ్చినా, 100 రూపాయలు వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా దాన్ని ప్రూఫ్ చూపించగలుగుతారా? చూపిస్తాం. ఆ వచ్చిన రూపాయి దేనికి ఖర్చు పెడుతున్నారు? అన్న మీరు ఎంతైతే మాకు అమౌంట్ పంపించారో దానిలో 1 రూపాయి కూడా మాకు వద్దు. స్టిల్ మీరు ఒక 5,000 మాకు పంపించారంటే ఆ 5,000 మేము ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంతెంత మాకు ఉపయోగపడుతుంది, అది ఎంత సరిపోయింది. ఒక 20 మందికి మీ 5,000 ఉపయోగపడ్డాయి. లేదు ఒక 3,000 సరిపోయినాయి, మిగతా 2,000 మీకు కొట్టేస్తాం. మొన్న శ్రీదేవి గారు ఒక పాప బర్త్డే చేయాలంటే ఇచ్చారని అమౌంట్, మాకు పెట్టిన వరకు ఎంత ఖర్చుందో బిల్లు మొత్తం చూపించి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసినాను. మిగతా అమౌంట్ రిటర్న్ కొట్టేసినాం అన్న. మేము ఆ వీడియో కూడా ఉంది అన్న. అవునా? రిటర్న్ కూడా ఇచ్చేసిన వాళ్ళకి కూడా తెలుసు, కాంటాక్ట్ చేసి. వద్దన్న, మనకి ఆ నుంచి వచ్చే 1 రూపాయి కూడా అన్న, ఎందుకంటే మనం అది పడి ఉన్నాం అన్న. ఓకే, ఎవరన్నా ఒకటి ఏదన్నా చేయాలనుకున్నప్పుడు సరే బర్త్డేది కావచ్చు, అది కావచ్చు, ఈ మధ్య ఫుడ్ మీద పోస్టర్ అది వేసేసి చెప్తా ఉన్నారు. ఒక 100 మందికి ఫుడ్ పెట్టాలంటే ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది? అంటే వెజిటేబుల్ నాన్ వెజ్ అనే దాన్ని బట్టి ఉంటుంది అన్న. చికెన్ బట్ ఒక నాన్ వెజ్
అంటే మినిమం 50-60 మెంబర్స్ అయితే 5K అట్లా అవుతాయి అన్న. అయ్యో ఒక 5K. అంటే 10 ఒక 10 100 నంబర్స్ కాబట్టి ఒక 10,000 అట్లా ఖర్చు అవుతుంది. అయితే మనం ఎట్లా అంటే అన్న పర్సన్స్ ని బట్టి కాదన్న, మీరు ఇచ్చే డబ్బులు బట్టి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 5,000 ఇచ్చారనుకోండి, ఆ 5,000 లో మనం డివైడ్ చేసుకుంటాం. ఒక 4 kgs చికెన్, 5 kgs చికెన్, అది ఎంత మందికి వస్తుందో అంత మందికి ఇస్తామన్న. మళ్ళీ ఇంత అని పెట్టి మళ్ళీ ఎక్కువ తక్కువ అయింది అనుకోండి, అది మళ్ళీ మీరు ఎన్ని చెప్పి రైస్ చేస్తారు. మమ్మల్ని నేను 10,000 ఇచ్చా, 10,000 వీళ్ళు 100 మందికి పెట్టారా అనేది కూడా రైజ్ చేస్తారు. సో అందుకోసం లేదు అంటే మీరు డబ్బులు మిగిలించుకొని కొంతమందికి పెడుతున్నారు అని ఎందుకు అనుకోకూడదు? అందుకోసమే ఇలా అంటారని చెప్పేసి మనం ప్రూఫ్ కూడా చూపిస్తాను. మీరు రిసిప్ట్ అన్నా కూడా తీసుకుంటాం. మాకు కావాలంటే అమౌంట్ కూడా వద్దని చెప్తాం, మీరు వచ్చి ఇప్పియండి, మేము అదే హెల్ప్ చేస్తాం. అంతే. పర్సన్ కూడా వచ్చేసి ఇప్పియచ్చు. మీ ఫౌండేషన్ త్రూగా చేసేయచ్చు. ఒకటన్నా మొత్తం వాళ్ళే రెడీ చేసుకుని మమ్మల్ని రమ్మన్నా పోతాం సపోర్ట్ కి. అంతే. మీరు ప్రిపేర్ చేసి ఇక్కడ చేస్తున్నాం, లేదా మీరు ప్రిపేర్ చేశారు, మాకు ఎక్కడ పెట్టాలో తెలియదు అంటే మేము అక్కడ చూపిస్తామన్నా. మీ ప్రిపేర్ చేసింది తీసుకెళ్ళండి, చేస్తాం. మేము వచ్చి మా సపోర్ట్ మేము ఇస్తాం. ఖమ్మం రెడ్డి ఫౌండేషన్ ద్వారా వీళ్ళు ఇక్కడ పెడుతున్నారని సపోర్ట్ చేస్తాం మేము వాళ్ళకి. మళ్ళీ మాకు కూడా సోషల్ మీడియా నుంచి సపోర్ట్ చేస్తాం అన్న, అత్త కూడా సపోర్ట్ చేస్తాం. సోషల్ మీడియా నుంచి కూడా. ఎందుకంటే ఇది తెలిస్తే వేరే వాళ్ళు కూడా ఇంకా దానం చేయాలనుకుంటారు కదన్నా. సరే మాకు కాకపోయినా వాళ్ళనే డెఫినెట్ గా ఎందుకంటే మంచి అనేది చాలా స్లోగా రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఇంత జెన్యున్ గా ఉన్నప్పుడు అది రెస్పాన్స్ అనేది స్లోనే ఉంటుంది. అంటే ముంచేవాడు ఎప్పుడు కానీ మాట్లాడే మాటలు వేరే వేరే ఉంటాయి. అంటే మాటలకు తేనె రుద్దడం అనొచ్చు, లేదంటే తేనెకు మాటలు రుద్దడం అనొచ్చు, ఇంకా వేరే కానీ అది లేదు. అంటే ఒక ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి, సప్పగుండేటిది దాని మీద ఎక్కువ మోజు ఉండదు మనుషులకు, కానీ దానివల్ల హాని జరగదు. తీయగుండేదాన్ని మోజు ఎక్కువ ఉంటుంది కానీ దానివల్ల హాని జరుగుతుంది. కాబట్టి నెమ్మదిగా మూవ్ ఆన్ అవుతుంది. కాబట్టి సూపర్. అసలు ఏంటి ఈ బిగ్ బాస్ లోకి వెళ్ళి ఏం చేస్తావు? నాకు ఆ బిగ్ బాస్ ఒక డిక్లరేషన్ ఇవ్వండి ఫస్ట్. ఆ బిగ్ బాస్ థాట్ అనేది ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అసలు ఓవరాల్ కాన్సెప్ట్ ఏంది బిగ్ బాస్ ది? అంటే చెప్పాం కన్నా, అంటే మేము కష్టపడ్డానికి ఫెస్టివల్ అనేది ఇంతవరకు చేయలేకన్నా, ఒక పెద్ద స్టేజ్ మీద వెళ్ళి. అంటే ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే కూడా ఇది తెడ్డి పెట్టుకొని ఆడతావా? లేదన్నా, ఫెస్టివల్ చేసి ఆడాలనుకుంటున్నాం అన్న. నువ్వు ఎవరో తెలియదు కదా, అంటే నిన్ను తెడ్డిగానే మేము ఇష్టపడ్డాం తప్ప నీ ఫేస్ తో మాకు పని లేదు కదా. తెడ్డి విధంగా చేయమన్నా చేస్తా, ఫెస్టివల్ చేసేమన్నా చేస్తా. యాక్సెప్ట్ చేస్తే అట్లా చేస్తామన్నా. తెడ్డి మీదనే ఉండి చేయగలుగుతావా? చేయలేము అన్న, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం అవుతుంది అన్న. ఉండాల్సి వస్తే ఉంటా, కానీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది అన్న. కంటిన్యూగా ఉండలేను, మాక్సిమం 1 or 2 hours ఉండగలుగుతా అన్న. అంతసేపు నీకు ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని విన్నా. ఏంటి అసలు ఇది? మైగ్రేన్ ఉందన్న. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి ఉందా ఈ తెడ్డి వల్ల? అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ కొంచెం ఉండేదన్న, నార్మల్ ఎప్పుడో ఒకసారి వచ్చేది. ఈ టెడ్డీ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇంకా హెవీ అయిపోయింది అన్న. టెడ్డీ వేసి తీసినా అంటే టాబ్లెట్ వేసుకోవాల్సిందే పక్క, కంటిన్యూగా టాబ్లెట్స్. మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది అన్న, లోపట దమ్మాడదు. ఇన్ని అవర్స్ ఉండటం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది లోపల. కొన్ని అంటే కంటి చూపు కూడా అన్న జాలి ఉంటది అన్న. ఇది అవును, జాలి వల్ల మనం కరెక్ట్ చూపు చూడలేము, డిస్టర్బెన్స్ అయితే ఉంటది. అది అవుతుంది అన్న, ఏదో అడ్డొచ్చినట్టు. దాని వల్ల సైట్ కూడా ఎక్కువ పెరుగుతుంది అన్న. ఓకే, కూర్చోడానికి అయితే ఓకే అన్న, ఇలా కూర్చొని చేస్తుంటే ప్రాబ్లం లేదనుకుంటాం. కానీ ఒక్కనొక టైంలో ఎంటర్టైన్మెంట్ చేయాలన్నా లేదా బయటికి వెళ్ళాలన్నా కూడా ఆ లోపల ఎంత బాధ ఉంటది అంటే అది చెప్పలేమన్నా. బయట ఎండలో అన్న, మిట్ట మధ్యాహ్నం ఎండలో నడుచుకుంటూ వెళ్తాడు. అసలు ఎంత మనం నార్మల్ నడిస్తేనే చోట్లు పడతాయి అన్న. దగ్గరుండి చూస్తాం అన్న, ఆయన కష్టం ఏంది, ఆయన ఏంది అని చెప్పి దగ్గరుండి చూస్తాం. ఎందుకంటే తీసేటప్పుడు మేమే ఉంటాం, ఓపెన్ చేసేటప్పుడు మేమే ఉంటాం. సో ఆయన ఎంత కష్టపడతాడు, లోపల ఆయన ఎంత బాధపడింది అని చెప్పేసి అన్ని చూసుకుంటూ వస్తున్నాం అన్న. ఒక్క రోజు 12 గంటలు ఉన్నాడన్న, ఫేస్ తీయలేదు, చెమట్లు కారుతూనే ఉన్నాయి, గాలి లేదు, ఏమీ లేదు, లైటింగ్ పడుతుంది. అసలు అక్కడ ఏంటంటన్నా అదొక ఈవెంట్ అన్న, చిన్నపిల్లలది ఈవెంట్. ఆ ఈవెంట్లలో ఎంటర్టైన్మెంట్ చేయడం అక్కడ చేస్తే వాళ్ళ పెదల మీద చిరునవ్వు వస్తుంటే ఆయనకి మంచిగా అనిపిస్తుంది. నా కష్టం అనేది తెలియట్లేదు అని చెప్పేసి ఎక్కువ ఇష్టపడతాడు.